Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ కు కాపు సెగ, అందుకే మనస్సు మారిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. 4 ఒకటి జనసేనకు గ్యారంటీగా మిత్రపక్షంగా కేటాయిస్తారు. రాజ్యసభలో జనసేనకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. దీంతో జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో కంటే ఆ పార్టీలోనే ఎక్కువగా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్కి రాజ్యసభ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు లింగమనేని రమేష్ సన్నిహితుడు కావడం, పారిశ్రామికవేత్త కావడంతో ఆయనకు గ్యారంటీ అని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ తన మనస్సు మార్చుకున్నారని అంటున్నారు. పార్టీ కేడర్ నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయో అని డైలమాలో జనసేన పార్టీ అధినేత పడినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీలో తనకి అండగా నిలబడ్డ కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అంటూ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో లింగమనేని రమేష్కి రాజ్యసభ ఇచ్చే సాహసం అధినేత చేయకపోవచ్చునన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 2029 ఎలక్షన్లలో కూటమి తరఫున లింగమనేని రమేష్ పోటీ చేస్తే పూర్తి స్థాయిలో జనసేన నుంచి సహకారం అందిస్తామని పవన్ ఇప్పటికే చంద్రబాబుకు తెలియజేసే అవకాశం ఉందని తెలిసింది. తమ కోటాలో రాజ్యసభ సీటును కాపు లేదా బలమైన వీసీ సామాజిక వర్గ నేతకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ లింగమనేనిని కేటాయించాల్సి వస్తే పార్టీలో అండగా ఉన్న సామాజిక వర్గం దూరమయ్యే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దీనివల్లనే పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని పార్టీలో సైతం తీవ్రమైన చర్చ నడుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్కు రాజ్యసభ పదవి ఒక్కటిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ తోక పార్టీ అని వైసీపీ విమర్శలు చేస్తున్న తరుణంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లు అధినేత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని, కాపు లేదా బీసీ బలమైన సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరన్నది మాత్రం చివరి వరకు పవన్ తేల్చే అవకాశం లేకపోవచ్చు.